ధన్యవాదాలు. మరి మొట్టమొదటిగా గత వారం రోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల సంగ్రామంలో భారత రాష్ట్ర సమితి పక్షాన నిలబడ్డ తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి రూలింగ్ పార్టీకి జనరల్గా మరి 2020లో ఎలక్షన్లు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేవలం 4 మున్సిపాలిటీలు మాత్రమే వచ్చినాయి. కానీ ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 30% ఓట్లను తీసుకున్నదంటే కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో ఈరోజు ప్రజలకు చాలా తెలంగాణ ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమైంది. అయితే మరి ఆది నుండి మేము చెప్తూనే వస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ద్వారా తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కీలకమైన శాఖలను తన దగ్గరే ఉంచుకొని ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఉన్నారు అనే విషయం. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన దగ్గర పెట్టుకున్న శాఖలను చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపేమో మున్సిపల్ అభివృద్ధి శాఖ, అంటే నగరాలు, పట్టణ ప్రాంతాలు, మరి బాగా డబ్బుండే ప్రాంతాలు, రాష్ట్రంలో పన్ను అంతా కూడా ఈ పట్టణాలు నగరాల నుంచే, మహానగరాల నుంచి వస్తుంది, అందులోనే బాగా డబ్బు ఉంది అనే దాంతో అక్కడ ఆ శాఖను తన దగ్గరే పెట్టుకున్నారు. అదేవిధంగా మరి ఆ శాఖలో ఉండే సంపదనంతా కూడా తన బంధువుల దగ్గరే ఉండాలి, తన దగ్గరే ఉండాలి అన్న దాంతో మరి హోంశాఖ కూడా పోలీసులను అడ్డం పెట్టుకొని, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు శాఖ కూడా తన దగ్గరే రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు. మరి మున్సిపల్ అభివృద్ధి శాఖ పెట్టుకొని రియల్ ఎస్టేట్ను పూర్తిగా నాశనం చేశారు. హైదరాబాదు మహానగరం, దాని చుట్టూన్న పరిస్థితి అంతా కూడా ఇప్పుడు ఘోరంగా తయారయ్యి ఈరోజు రాష్ట్రానికి రెవెన్యూ రాబడి పూర్తిగా పడిపోయిందన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఇప్పుడు పోలీసు శాఖను కూడా ఆయన ఎందుకు పెట్టుకున్నారన్న విషయం తెలంగాణ ప్రజలకి మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఈరోజు నిజంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కాలంలో అసలు ఈ మున్సిపల్ ఎలక్షన్ల పరిస్థితి అయితే ఎంత విచిత్రంగా ఒక జోక్గా మారిందనేది ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. మీరు చూస్తే ఈ ఎలక్షన్ల ప్రహసనం స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం, రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ సంస్థ మున్సిపల్ ఎన్నికల నగారా మోగిస్తుంది కేవలం 3 రోజుల ముందర. ఒక రోజు ముందు నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలవుతుంది, నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలవుతూనే ఇక మరుసటి రోజు నుంచే నామినేషన్స్. అంటే వారం రోజుల లోపల కనీసం అంటే 15-20 రోజులు సమయం ఇచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లో షెడ్యూల్ ప్రకటించి ఆ షెడ్యూల్లో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఈరోజు, డేట్ ఆఫ్ నామినేషన్స్ ఈరోజు, అదేవిధంగా నామినేషన్స్ క్లోజర్ ఈరోజు, తర్వాత డేట్ ఆఫ్ విత్డ్రాయల్ ఈరోజు, స్క్రూటినీ, ఇవన్నీ కూడా చెప్పి డేట్ ఆఫ్ పోలింగ్ అని కనీసం ఒక 15 రోజుల షెడ్యూల్ ఇవ్వాల్సిన ఎలక్షన్ కమిషన్ ఈరోజు కేవలం వారం రోజుల్లోనే అంటూ ఈ తతంగాన్ని ముగించే ప్రయత్నం మొదటి నుంచి చేసిండ్రు. ఆనాడు పంచాయతీ ఎలక్షన్లు కూడా అదే విధంగా చేసిండ్రు, ఈనాడు మున్సిపల్ ఎలక్షన్లు కూడా అదే విధంగా చేసిండ్రు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మరి దానికి తోడు మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే రాజ్యాంగబద్ధమైన బాడీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయినా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయినా ఎలక్షన్లు పెడుతున్నాయంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఎవరు ఉల్లంఘించినా వాళ్లకు నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీసు ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు ఎలక్షన్ కమిషన్. ఉదాహరణకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికారాబాద్ అధికార సభలో, అంటే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభలో హస్తం గుర్తుకే మన ఓటు అని అన్నాడంటే ఇంకా మీరు ఒకసారి ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో సహా మా పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇంకా చాలామంది సీనియర్ నాయకులు స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి వీడియో ఆధారాలతో సహా చూపించినా కూడా రేవంత్ రెడ్డి గారికి నోటీసు పోలేదు.
మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేస్తున్నారా? మరి రాజ్యాంగం ఎందుకున్నది? ఒక ముఖ్యమంత్రి నేనే రాజు నేనే మంత్రి ఇంకా 10 సంవత్సరాలు కాదు కదా 10 శతాబ్దాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్తున్న డిక్లేర్ చేసుకుంటున్న వ్యక్తి ముందు రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ ఇక నీరుగారినట్టేనా, అబాసు పాలనట్టేనా? మరి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆలోచించాలి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు మేధావులు వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. వారం రోజుల లోపల ఎలక్షన్ల తంతంతా కూడా ముగిచేసారు. క్యాండిడేట్స్కి ఎవరికి కూడా సరైన సమయం లేదు, పార్టీలకు వాళ్ళ క్యాండిడేట్లను ఎంపిక చేసుకునే సమయం కూడా లేదు. అంతా కలిపి వారం రోజులు కంప్లీట్ చేసిండ్రు. సరే అయిపోయింది. ఆ క్రమంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను మరి కాంగ్రెస్ పార్టీకి చాలా క్లియర్గా తెలుసు, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పక్షాన నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినప్పటికీ కూడా దాదాపు 40% గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ ఖాతాలో చేరినాయి. ఇంకా మనకి మున్సిపల్ ఎలక్షన్లో కూడా మనకి ఇబ్బంది అవుతుందని అడుగునా కూడా పోలీస్ అధికారులను పెట్టి ప్రచారం చేయనివ్వలేదు. చాలా చోట్ల నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులను కూడా భయపెట్టించి వాళ్ళను నామినేషన్ వేయకుండా చేసిండ్రు. వన్ సైడ్గా కావాలని చూసిండ్రు. అదేవిధంగా ఏ పార్టీ ఎవరిని నామినేషన్ చేయాలనే దాన్ని కూడా పోలీసుల ద్వారా, అధికార యంత్రాంగం ద్వారా, స్థానిక ఎమ్మెల్యేల ద్వారా, రౌడీ షీటర్ల ద్వారా బలవంతంగా మరి ఈ ప్రక్రియలో ఇంటర్ఫియర్ అయినరు. అదేవిధంగా మరి ఎలక్షన్ల నాడైతే ఇంకా మామూలు గొడవలు కాదు, ఇంకా మీ అందరికీ కూడా దేశం అంతా కూడా చూసింది, ఈ రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా చూసింది ఎలక్షన్ల అప్పుడు ఏం గొడవలైనా. ఇక ఉదాహరణకు జగ్గారెడ్డి గారు, అక్కడ ధర్మపురి అరవింద్ నిజామాబాద్లో, ఈ సంగారెడ్డిలో జగ్గారెడ్డి గారు. ఈ జగ్గారెడ్డి గారు మీ అందరికి కూడా తెలుసు, నేను డీజీపీ గారికి కూడా బీఆర్ఎస్ పార్టీ బృందం ఒకటి పోయి డీజీపీ గారికి కూడా ఒక రిక్వెషన్ సబ్మిట్ చేసింది. జగ్గారెడ్డి గారు ఓపెన్గా 34వ వార్డులో పోయి రిజ్వానా అనే ఒక మహిళ 34వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే వాళ్ళ కొడుకు అడ్డు అనే ఒక వ్యక్తి అక్కడ అనఫీషియల్గా ఉంటున్నాడు, ఒక అంగన్వాడీ టీచర్ను నీ సంగతి ఏందో చూస్తానని బెదిరిస్తున్నాడంటే అక్కడ ఉండే శివకుమార్ యాదవ్ ఇంకా రకరకాల హోంగార్డ్స్ మహిళా ఇన్స్పెక్టర్లు పోయి ఆ అడ్డు అనే వ్యక్తిని నువ్వు అనాథరైజ్డ్గా 100 మీటర్స్ లోపలికి వచ్చినామని పోలింగ్ స్టేషన్ నుంచి బయటికి పంపిస్తే అప్పుడు ఈ తురుంఖాన్ వచ్చాడు. ఈ జగ్గారెడ్డి వచ్చి ఆయన మామూలుగా రాలే, ఓ 5-6 మంది రౌడీ షీటర్లను పట్టుకొని వచ్చాడు. ఈ రౌడీ షీటర్లని మరి రౌడీ షీటర్లు వాళ్ళకేం పని, గోల్కొండలో ఉండాల్సిన రౌడీ షీటర్లు నార్సింగి పోలీస్ స్టేషన్లో రోజు రిపోర్ట్ చేయాల్సిన రౌడీ షీటర్లకు సంగారెడ్డిలో ఏం పని? అది కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు రౌడీ షీటర్లను తీసుకొని పోయిండు. ఇంకా మీరు చూడండి, రౌడీ షీటర్లను తీసుకొని 100 మీటర్స్ దాటి పోలీసులను దొబ్బుకుంటా డిఎస్పీని సత్తయ్య గౌడ్ను దొబ్బి వాళ్ళని దొబ్బి వీళ్ళని దొబ్బి మొత్తం కూడా పోయిండు. ఇక చివరికి పోలీసు వాళ్ళు ఒక దగ్గర ఆపిండ్రు. ఇక అక్కడి నుంచి ఆయన వీరంగం, నేను ఇక్కడ మీడియా ముందర మాట్లాడలేనిది అంత లైవ్ పోతున్నది, ఆయన కూడా చెప్పాలి కొన్ని విషయాలు. మీరు అమ్మ నాయనకు పుట్టినరా, 20,000 రూపాయలకు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చి ఎన్నో దశాబ్దాలుగా నిస్వార్థంగా సేవ చేస్తున్న హోంగార్డులను బిడ్డా మీ సంగతి చూస్తా, మీరు అమ్మాయి వాళ్ళకు పుట్టిన వాళ్ళైతే మీరు చేయండి డ్యూటీ అని చెప్పడం. ఆ శివకుమార్ యాదవ్ అని ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ తీసుకున్న ఒక ఉత్తమ పోలీస్ అధికారిని, మాఫియా డాన్లను కూడా తుపాకులతో గాలిస్తే వాళ్ళ గుళ్లకు బెదరకుండా ఎదురు కాల్పులు జరుపుతూ హైదరాబాదు నగరం నడిబొడ్డున వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేస్తే భారత రాష్ట్రపతి ఈ శివకుమార్ యాదవ్కు గ్యాలంటరీ మెడల్ ఇచ్చింది. దేశంలో కేవలం 5,000 మందికి మాత్రమే, 5,000 నుంచి 6,000 మందికి మాత్రమే గ్యాలంటరీ మెడల్స్ వచ్చినాయి ఇప్పటివరకు, స్వాతంత్రం వచ్చినట్టు ఇప్పటివరకు. అలాంటి అత్యుత్తమమైన అధికారుల్లో ఒకడైన శివకుమార్ యాదవ్ను బిడ్డా నీ సంగతి చూస్తా, బీఆర్ఎస్ ఉచ్చదాగినోనివి 10 సంవత్సరాల నుండి బిడ్డా నీ సంగతి ఏందో చూస్తా అని అంత ఘోరంగా దుర్భాషలాడుతుంటే కనీసం పోలీసు వాళ్ళు అరెస్ట్ కూడా చేయలేదు. కనీసం అతన్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేసి ఆ పెట్రోల్ వెహికల్లో పెడేసి ఆయన పోలీస్ స్టేషన్ తీసుకుపోయే ప్రయత్నం కూడా చేయలేదు. సార్ ప్లీజ్ సార్ అని కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతున్నట్టుగా కనిపిస్తున్నది. రాత్రి 8:30కు మేము సంగారెడ్డి పోలీసులతో మాట్లాడి, ఏమండి జగ్గారెడ్డి గారు
ఇంత గొప్ప కేసీఆర్ గారు ఎంతో కష్టపడి వేల కోట్ల రూపాయలు ఇచ్చి 45,000 మంది పోలీసులను రిక్రూట్ చేసి 10 లక్షల సీసీటీవీ కెమెరాలు పెట్టి షీ టీములు పెట్టి 700 కోట్లతోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అమెరికాలో బోస్టన్ నగరం కూడా, నేను పోయిన బోస్టన్ నగరం పోలీస్ శాఖను చూసిన అమెరికాలో, బోస్టన్ నగరం పోలీస్ కమిషనర్ కూడా మన పోలీస్ కమిషనర్ అంత మంచి బంగళా ఉండదు. అక్కడ ఎడ్ డేవిస్ అని ఒక పోలీస్ కమిషనర్ నన్ను పిలిపిస్తే నేను పోయి చూసిన ఒకసారి. బోస్టన్ నగరంలో ఉండే పోలీస్ కమిషనర్ ఆఫీస్ కన్నా గొప్పగా ఒక పోలీస్ కమిషనర్ ఆఫీస్ను ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ 700 కోట్ల రూపాయలు పెట్టి మరి కేసీఆర్ గారు కట్టించారు. అలాంటి గొప్ప ప్రతిష్ట ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ను ప్రజలందరూ చూస్తుండగానే కొడుకుల్లారా ఇంకా ఎన్నో భాష అవన్నీ ఇక్కడ జగ్గారెడ్డికి ఆ బూత్ భాషలు మాట్లాడాలంటే కూడా ఇక మాకు సభ్యత లేదనుకుంటారు. అంత ఘోరంగా మాట్లాడుతుంటే కనీసం అతని మీద 8 గంటలకు మాట్లాడితే అప్పటి వరకు ఎఫ్ఐఆర్ కాలే. అప్పుడు ఫీల్డ్ సర్వే టీం వచ్చి, ఎలక్షన్ కమిషన్ సర్వే టీం వచ్చి వాళ్ళ ముందర ఈ పోలీసు వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే అది తీసుకుపోయి జిల్లా కలెక్టర్కి ఇస్తే, జిల్లా కలెక్టర్ పోయి ఎలక్షన్ కమిషన్కి ఇస్తే, ఎలక్షన్ కమిషన్ అప్పుడు టేక్ నెసరీ యాక్షన్ అని అంటే అప్పుడు పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసిండ్రు. ఇక మిర్యాలగూడలో అయితే సిపిఎం కార్యకర్తను చంపాలనే ప్రయత్నం చేసిండ్రు. అడ్డం పోయిన నల్లమోతు భాస్కర్ రావు మాజీ ఎమ్మెల్యే ఆయన కొడుకు సిద్ధార్థని కూడా అటాక్ చేసిండ్రు. వాళ్ళు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇంత అరాచకమా? ఒక హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఒకరైనప్పుడు హోమ్ డిపార్ట్మెంట్ అందరికన్నా బాగా పనిచేయాలి, అందరికన్నా డిసిప్లిన్డ్గా ఉండాలి. అలాంటి డిపార్ట్మెంటు ఘోరంగా పనిచేస్తుంది. అర్థం చేసుకోండి. సరే, ఎలక్షన్లు అయిపోయినాయి, అయినా కూడా ప్రజలు బీఆర్ఎస్ వైపే నిలబడ్డారు. ఇన్ని దౌర్జన్యాలు చేసినా బీఆర్ఎస్ వైపు నిలబడ్డారు. బీఆర్ఎస్ వైపు నిలబడ్డారు కాబట్టి ఇవాళ 2581 వార్డులకు బీఆర్ఎస్కు 781 వార్డులు వచ్చినాయి. 781 వార్డులు వస్తే ఇక రేవంత్ రెడ్డి గారికి కొమ్ము కాస్తున్న కొన్ని దినపత్రికలు వాళ్ళు ఏం రాస్తారండి, బీఆర్ఎస్కి కేవలం 15% వచ్చినట్టు రాస్తారు. అంటే ప్రజలను గుడ్డోళ్ళు అనుకున్నారా, ఎడ్డోళ్ళు అనుకున్నారా నాకు అర్థం కాదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో బీఆర్ఎస్కు కేవలం 15% వచ్చిందండి. అంటే ఒక అబద్ధాన్ని మళ్ళీ 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 చెప్తే అది నిజం అవుతుందని నమ్ముతున్నారా? ఇలా ఏబిఎన్ వేమూరి రాధాకృష్ణ గారే దీనికి ఆన్సర్ చెప్పాలి. అంటే ఒక పత్రికను టార్గెట్ చేసి మాట్లాడుతున్న విషయం కాదు మేము చెప్తున్నది. వాస్తవాలు ప్రజల ముందర పెడుతున్నాం, నిజాలు నిర్భయంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకింత కసి? అసలు మరి ఆనాడు శ్రీశ్రీ ఏం చెప్పిండు, పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు మన పత్రికలు అన్నాడు శ్రీశ్రీ. మరి దాన్ని నిజం చేస్తున్నారు రాధాకృష్ణ గారు? మీరు ఎందుకింత విషం చిమ్ముతున్నారు? మీరు లెక్కలు కూడా సరిగా రాను ఎట్లా పెట్టుకున్నారు మీరు? ఎడిటోరియల్ బోర్డ్స్లా బ్యూరోలలో ఎట్లా పెట్టుకున్నారు? కనీసం ఆ పర్సంటేజ్ 781 డివైడెడ్ బై 2581 మల్టిప్లైడ్ బై 100 కొడితే పర్సంటేజ్ వస్తుంది కదా. అది కూడా చేయకుండా డైరెక్ట్గా పెట్టినరు, పెట్టి 15% వచ్చిండ్రు. తర్వాత మరుసటి రోజు ఎలక్షన్ కమిషన్ మొత్తం కూడా పర్సంటేజ్ ఇచ్చింది. మొత్తం కూడా పర్సెంటేజ్ చాలా క్లియర్గా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. 32% మున్సిపాలిటీస్లో వచ్చింది, కార్పొరేషన్లో 29% వచ్చింది. టోటల్గా 29% బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న చరిత్రలో ఏ అపోజిషన్ పార్టీ తీసుకున్నంత గొప్పగా 2 సంవత్సరాల్లోనే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నది. అది అందరికీ క్లియర్గా తెలుసు. మీరు నిజం చెప్పండి కదా. నిన్న ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ చేంజ్ చేసి పంపించిండ్రు ఆంధ్రజ్యోతి దినపత్రిక వాళ్ళు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, ముఖ్యమంత్రి గారు ఏవైతే కోరుకుంటున్నారో కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికలు అదే విధంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. అది ఇప్పటి నుంచే కాదు, మొదటి నుంచి జరుగుతుంది. ఫార్ములా ఈ కేసు ఇప్పుడు మొత్తం కూడా ప్రజలందరూ కూడా మున్సిపల్ ఎలక్షన్ల గురించి మాట్లాడుతుంటే సడన్గా ఫార్ములా ఈ కేసు గురించి మళ్ళీ లీక్లు. అది లొట్టపీసు కేసు అని ఆల్రెడీ చెప్పడం జరిగింది, తుఫేల్ కేసు అని చెప్పడం జరిగింది. అంతా పారదర్శకంగానే జరిగింది, అంతా కూడా ప్రభుత్వ జీవోల ప్రకారమే జరిగింది. ప్రభుత్వ బ్యాంకుల ద్వారానే ప్రభుత్వ బ్యాంకుల ద్వారానే, ప్రభుత్వ అకౌంట్ల ద్వారానే మొత్తం కూడా పోయింది. ఏది కూడా ఇక్కడ నిందితులు అనబడే వ్యక్తుల అకౌంట్లకు రాలేదు. ఆయన కూడా దాని మీద మళ్ళీ లీకులు, ట్యాపింగ్ జరిగేటప్పుడు మళ్ళీ లీకులు, ఈ విధంగా లీకులు ఇచ్చుకుంటూ ప్రజలను మళ్ళీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పక్షాననే నిలబడ్డారనేది ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా చాలా క్లియర్గా తెలిసింది. ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అయితే బీఆర్ఎస్ పార్టీకి 0 స్థానాలు వచ్చినాయని కూడా చెప్పిండ్రు.
0 స్థానాలు. మరి ఇంత ముఖ్యమంత్రి హోంమంత్రి ఒక్కరయ్యి మంత్రులందరికీ కూడా డబ్బుల మూటలు ఇచ్చి గ్రామీణ పట్టణ ప్రాంతాలకు జిల్లాలకు అందరికి పంపించి మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు గెలిచి రావాలని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ కూడా కేవలం 51% వార్డులు మాత్రమే వీళ్ళు గెలుచుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అధికారం ఇంకా మీ చేతుల్లో ఉంది. మీరు అధికారంలోకి వచ్చి కేవలం 2 సంవత్సరాలు అయింది, అయినా కూడా మీరు కేవలం 51% గెలుచుకున్నారు. దానికి మళ్ళీ రాహుల్ గాంధీ పైనుంచి కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పడం, దానికి ఇంకా రకరకాల ఏమంటారు బాజా భజంకాలు నడుస్తూ ఉన్నాయి. సో అదే మీరు ఒకసారి చూస్తే 2020లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు వెనక నిలబడ్డానికి సజీవ సాక్ష్యం. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ 112 మున్సిపాలిటీని గెలుచుకున్నది, కాంగ్రెస్ కేవలం 9 మున్సిపాలిటీని గెలుచుకున్నది. ఆనాటికి ఈనాటికి ఎంత తేడా ఉందనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత హంగ్ వచ్చింది. 15-16 మున్సిపాలిటీస్ బీఆర్ఎస్ చేతుల్లో ఉన్నాయి, 36 మున్సిపాలిటీస్ హంగ్లో ఉన్నాయి. ఇప్పుడు అసలు డ్రామా మొదలైంది. 36 మున్సిపాలిటీస్ హంగులో ఉంటే ముఖ్యమంత్రి గారు ఏమి ఆదేశాలు ఇస్తున్నారు చూడండి. ముఖ్యమంత్రి అండ్ హోంమంత్రి ఏమి ఆదేశాలు ఇస్తున్నారు, మీరు ఏమన్నా చేయండి, మీరు చేయాల్సిందంతా చేయండి, మొత్తం మీద హంగాన్ని మన వైపు రావాలంటున్నాడు. మీరు చేయాల్సిందంతా చేయండి అంటే జరుగుతున్నది ఏదో గ్రౌండ్లో ఇప్పుడు మీ అందరికీ వివరించాలి. గ్రౌండ్లో ఏం జరుగుతున్నదంటే ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు మరి మిగతా ప్రతిపక్షాల వార్డ్ మెంబర్లను అంటే కౌన్సిలర్లను కార్పొరేటర్లను తీసుకుపోతారని చెప్పి ఎవరికి వాళ్ళు క్యాంపులు పెట్టుకున్నారు. ఇబ్రహీంపట్నంలో మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్కు. అందరికన్నా ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ చేతులు ఉన్నాయి. వాళ్ళు రేపు ఎలక్షన్కు పోతే వాళ్ళ వెంబడి ఒక ఇండిపెండెంట్ స్వచ్ఛందంగా నేను మీ వెంబడే ఉంటానని వచ్చారు. వాళ్ళందరూ క్యాంపులో ఉంటే వాళ్ళు ఎక్కడ క్యాంపులో ఉన్నారో టెలిఫోన్ ట్యాపింగ్ల ద్వారా అదేవిధంగా సర్వైలెన్స్ టూల్స్ ద్వారా కనుక్కొని అక్కడికి లోకల్ పోలీసు వాళ్ళని పంపించారు. ఇంత దౌర్జన్యం ఎందుకు సార్? పోలీసు వాళ్ళ డ్యూటీ ఏంది? ఎవరు క్యాంపులు పెట్టుకుంటుంది వాళ్ళ ఇష్టం, వాళ్ళు క్యాంపులలో ఉంటారు. వాళ్ళు ఏమైనా మర్డర్లు చేసి క్యాంపులో కూర్చున్నారా? వాళ్ళు ఏమన్నా దొంగతనాలు చేసి క్యాంపులో కూర్చున్నారా? లేకపోతే మన సుల్తాన్ బజార్లో పట్టపగలే తుపాకీతో కాల్చి డబ్బులు ఎత్తుకపోయినారా వాళ్ళు ఏమన్నా? అక్కడికి 3 యూనిఫామ్లు ఉన్న పోలీసు వాళ్ళు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంది ఈ క్యాంపులు ఎవరెవరున్నారు అని రావడం. ఎందుకండి ఇంత మీకు కసి ఆరాటం? నాకు ఈ దుర్మార్గం, దౌర్జన్యం. ఇంకా కొన్ని చోట్ల మఫ్టీలో ఉండే కానిస్టేబుల్లను కౌన్సిలర్ల రూపంలో కొన్ని క్యాంపులకు చొప్పించిండ్రు. అవసరమా? కొన్ని చోట్లయితే రోడ్డు మీద నుంచి ఎత్తుకొని పోయినరు. ఇంతకుముందు నేను బీఎస్పీ లీడర్లతో మాట్లాడినా. ఈ మెదక్లో, దాని తర్వాత మేడ్చల్లో ఆలియాబాద్ దగ్గర వాళ్ళిద్దరిని ఎత్తుకొని పోయినరు. అంటే ఏంది ఇది? ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకా అరాచకమా లేకపోతే రాజరికమా లేకపోతే ఏముంది ఇక్కడ? ఇదేమన్నా బనానా రిపబ్లికా? తెలంగాణ పోరాటాలు చేసి 1300 మంది అమరవీరులు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో విరోచిత పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఇంత దుర్మార్గమా? ఎక్కడ పడితే అక్కడ కార్పొరేటర్లు ఇండిపెండెంట్లు ఉన్నా వేరే పార్టీలున్నా వెంటనే గుంజుకపోయి వస్తున్నారంటే పోలీసు వాళ్ళని అడ్డం పెడుతున్నారు. ఎట్లా వీలవుతుంది ఇది? ఇది ఏమన్నా న్యాయమా? అదేవిధంగా చేర్యాలలో అయితే భార్య కార్పొరేటర్లు పడితే భర్తను సస్పెండ్ చేసిండ్రు. మరి అట్లంటే అసలు కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది నాయకుల జీవన సహచరులు ప్రభుత్వ ఉద్యోగాలు లేరు, మరి వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలనా? మంత్రులు కూడా ఉన్నారు కొంతమంది, వాళ్ళ జీవన సహచరులు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. మరి ఇప్పుడు మంత్రులను సస్పెండ్ చేయాలా లేకపోతే వాళ్ళ జీవన సహచరులను సస్పెండ్ చేయాలనా? సో ఈ విధంగా ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా మరి అరాచకాలు చేస్తున్నది. బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీతో చెట్టపట్టాలు వేసుకొని చేస్తూ ఉన్నది. అందుకొరకే మేము చాలా క్లియర్గా ఈరోజు మళ్ళొకసారి తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నాం, ముఖ్యంగా పోలీస్ అధికారులకు చెప్తున్నాం, రెవెన్యూ అధికారులకు చెప్తున్నాం, దయచేసి మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడకండి. మా సిన్సియర్ రిక్వెస్ట్. రేపు మీరు ఇక్కడ నుంచి మీరు ఈ పొజిషన్ నుంచి పోయినా కూడా ఫైల్స్ మాట్లాడతాయి. ఏ పార్టీ కూడా శాశ్వతంగా అధికారంలో ఉండదు. ఎవరు క్యాంపులు పెట్టుకుంటే వాళ్ళు రాజ్యాంగబద్ధంగా క్యాంపులు పెట్టుకున్నారు, వాళ్ళకి ఆర్డర్ పోతాను. మీకేం పంచాయతీ? అందులో నుంచి ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్పినరా? అందులో నుంచి వాళ్ళ బంధువులు వచ్చి మా వాళ్ళు మిస్ అవుతున్నారని ఏమైనా మీకు ఎఫ్ఐఆర్ అయిందా? ఇంకా అదేవిధంగా కాగజ్ నగర్లో అయితే ఇంకా ఒక గొప్ప సినిమా నడిపిస్తున్నారు. కాగజ్ నగర్లో దండే విఠల్ అనే ఒక ఎమ్మెల్సీ,
ఆయన బీఆర్ఎస్ చలవతోనే ఎమ్మెల్సీ అయినరు. దాని తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి పోయినరు. అట్లా ఒక 10 మంది పోయినరు. ఆయనతో పాటు ఈయన కూడా పోయిండు, వాళ్ళతో పాటు ఈయన కూడా పోయిండు. ఈయన ఓటు కాగజ్ నగర్లో లేదు. నేను ఆ రోజు కాగజ్ నగర్ పట్టణంలో ఉన్నా. ఈయన కాగజ్ నగర్లో ఓటు వేయలేదు. కానీ ఇప్పుడు ఆయన ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నా ఓటు కాగజ్ నగర్లో ఉంది అంటాడు. ఇక మీరు చూడండి, మరి కాగజ్ నగర్లోనే నీ ఓటు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు కాగజ్ నగర్లో ఆ రోజు 11వ తారీఖు నాడు ఓటు వేయలేదు? దానికి ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఎంఆర్ వాళ్ళతో మాట్లాడితే సార్ ఎప్పుడైనా ఓటు ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు అంటారు. ఎట్లా ఓటు ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు? ఫర్ ఎవ్రీ ఎలక్టోరల్ రోల్ దేర్ ఈజ్ ఎ కట్ ఆఫ్ డేట్. అక్టోబర్ 2025 మున్సిపల్ ఎలక్షన్ల కట్ ఆఫ్ డేట్. దాని తర్వాత కొత్త ఓటర్లను నమోదు చేసుకోవడం కుదరదు. మళ్ళీ అలాంటప్పుడు రాత్రికి రాత్రే ఈ దండవిటలు ఎప్పుడు ఆ ఫామ్ 8 సబ్మిట్ చేసిండు? ఎప్పుడు మీరు ఆయన సనత్ నగర్లో ఉండి ఆయన ఓటు డిలీట్ చేసిండ్రు? ఎప్పుడు కాగజ్ నగర్లో ఆయన ఓటు యాడ్ చేసిండ్రు? దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ కూడా ముందస్తుగానే ఎక్స్ అఫీషియో సభ్యుల మార్గదర్శకాలు 15 రోజుల ముందరనే చెప్పాలిగా, ఒక నెల రోజుల ముందర చెప్పాలి కదా. మీరు చెప్పింది ఎప్పుడండి? నిన్న కాక మొన్న చెప్తారా? అది మళ్ళీ చెప్పడం కూడా ఎట్లా చెప్తారు? 11వ తారీఖు నాడు ఒక క్లారిఫికేషన్, మళ్ళీ దాని తర్వాత 14వ తారీఖు నాడు ఇంకో క్లారిఫికేషన్, మళ్ళీ 15వ తారీఖు నాడు ఒక క్లారిఫికేషన్. ఏంది ఇదేమన్నా నర్సరీ స్కూల్? ఆ ఎలక్షన్ కమిషన్ రోజుకు ఒక తప్పు, దాని తర్వాత ఇంకో తప్పు, ఇంకో తప్పు, ఇంకో తప్పు, ఇంకో తప్పు. సో అందరు కూడా కన్ఫ్యూజన్లో గురైనప్పుడు, అందరు నిద్రపోతున్నప్పుడు వెంట ఇంకో దండవిటల్లాగా వెనుక నుంచి దొడ్డుదారి బ్యాక్ డోర్ ఎంట్రీస్ పెట్టి తీసుకొని పోతున్నారు. ఇలా అధికారులు కూడా మేము ఎక్స్ అఫీషియో సభ్యుల ఏవైతే ఆథరైజేషన్ లెటర్స్ ఉన్నాయో అవి స్వీకరించండి అంటే కూడా స్వీకరించడానికి అధికారులు ముందరికి వస్తలేరు. కొంతమంది అక్నాలజ్మెంట్ ఇవ్వరు, కొంతమంది తీసుకోరు. సార్ నేను బయట ఉన్నా అంటాడు. అంటే మరి ఎవరికి ఇవ్వాలి? మేము గోడకెత్తికి ఇవ్వాలనా, లేకపోతే తలుపు కింద నుంచి వేసిపోవాలనా? ఏంది ప్రజాస్వామ్యమా లేకపోతే ఏంటి అసలు? తెలంగాణ ప్రజలు దయచేసి ఇవన్నీ కూడా గమనించాలి. వాళ్ళందరికీ నేను చేతులు జోడించి మళ్ళీ చెప్తున్నా, మీరు ఈ విరోచిత పోరాటంలో ఈ కాంగ్రెసు బీజేపీల అపవిత్ర కూటమి ఏదైతే ఉన్నదో ఈ కూటమి తెలంగాణను దోపిడీ చేస్తూ తెలంగాణ ప్రజలకు చెందాల్సిన సంపదను మరి ఢిల్లీ బాబులకు అప్పజెప్పుతూ బహిరంగంగా చేస్తుంటే ఆ ప్రక్రియను, ఆ దోపిడీని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వీరోచిత పోరాటంలో తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వెనుక నడుస్తూ ఉన్నారు. అదే ప్రజలను ఈ దోపిడీ, ఈ దౌర్జన్యాలను గమనించమని నేను కోరుతున్నా. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న విషయాన్ని గమనించమని కోరుతా ఉన్నాం. ఇవాళ ఉంటే ఎన్నికలు, రేపు ఒకరు గెలుస్తారు, ఇంకొకరు గెలుస్తారు. అది కాదు ఇక్కడ సమస్య. ప్రజాస్వామ్యం అనే ప్రక్రియ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనకేదైతే ఇచ్చారో ఆ ప్రక్రియ అనేది ఈ రాగద్వేషాలకు అతీతంగా నడవాల్సిన ప్రక్రియ, రాజకీయ పార్టీలకు అతీతంగా జరగాల్సిన ప్రక్రియ. దాంట్లో ఇంత ఘోరంగా పట్టపగలే రాత్రికి రాత్రే ఎలక్టోరల్ రోల్లో పేర్లు యాడ్ చేసుకోవడం ఏంటి? దానికి ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇవ్వకపోవడం ఏంటి? సో ఆ విధంగా విప్పులు కూడా ఏవి కూడా విప్పు జారీ చేస్తే కూడా విప్పుని యాక్సెప్ట్ చేస్తలేరు, విప్ ఆథరైజేషన్ కూడా యాక్సెప్ట్ చేస్తలేరు. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. మేము మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ నాయకులారా, మీ దోపిడీ, మీ దౌర్జన్యం, మీ అరాచకాలు చాలా క్లియర్గా ప్రజలకు అర్థమవుతున్నాయి. సో రాబోయే మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లు, ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ ఎలక్షన్లో తప్పకుండా మీకు ఇప్పటికన్నా ఇంకా భారీ స్థాయిలో తెలంగాణ ప్రజలు మూతోడ్ జవాబు ఇవ్వబోతున్నారు. మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కేసీఆర్ గారి ఇంటి ముందర అక్రమంగా ఎన్ని నోటీసులు అతికిచ్చినా, మీరు జగ్గారెడ్డి లాంటి గంజాయి బ్యాచ్ను ఎన్నిసార్లు పోలింగ్ స్టేషన్లకు పంపించినా ఇక్కడ మాత్రం తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఎంబడే ఉండబోతున్నారు. ఇది చాలా చాలా క్లియర్. బీఆర్ఎస్ కాంగ్రెసు, అదేవిధంగా ఈ బీజేపీ వాళ్ళు కూడా అంతే దౌర్జన్యాలు చేస్తున్నారు. ధర్మపురి అరవింద్ ఆయన ఏందండి, ఆయన నోరా లేకపోతే బోరాది? ఎట్లా మాట్లాడుతున్నాడు? యూజ్లెస్ ఫెలో అంటాడు. తన్నుకుండా రాపోండి కానిస్టేబుల్ అని అంటాడు. మరి వెంటనే పోలీస్ కానిస్టేబుల్ గల్లబట్టి తీసుకుపోవాలి కదా. ఎంపీ అయితే తర్వాత ఓం బిర్లాకు, తర్వాత సంజయ్ ఇవ్వచ్చు, తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టాలి కదా ఎంపీని. అంతే తప్ప తీసుకుపోయి అట్లా తర్వాత సాయంత్రం పూట కేసు రిజిస్టర్ ఇంతవరకు అరెస్ట్ చేయలే. అసలు జగ్గారెడ్డిని, ధర్మపురి అరవింద్ని ఎందుకు మేజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేయాలి ఇంతవరకు? ఓపెన్ వీడియోలు ఉన్నాయి కదా. ఇంకా వాట్ మోర్ ఎవిడెన్స్ డూ యూ నీడ్ టు అరెస్ట్ ఎ పర్సన్?
ఓరల్ ఎవిడెన్స్ అవసరం లేదు కదా, డిజిటల్ ఎవిడెన్స్, ప్రజలందరూ చూస్తున్న ఎవిడెన్స్ను 2 నిమిషాల్లో తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేసి పడేయాలి కదా. మరి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎందుకు మౌనంగా ఉన్నాయి? ఎన్టీవీ జర్నలిస్టుల విషయంలో ఆగమేఘాల మీద హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు పోయి గల్ల పట్టుకొని జర్నలిస్టులు వాళ్ళ కుటుంబాలతో పోతుంటే గల్ల పట్టుకొని పోయి తీసుకుపోయి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పడేసిండ్రు కదా. ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు కదా. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్, ఐపీఎస్ అసోసియేషన్, సిరిసిల్లలో కేటీఆర్ గారు ఒక సందీప్ జానే కలెక్టర్ను, నువ్వు బాబు నువ్వు ఎక్కువ చేస్తున్నావు, అట్లా ఎక్కువ చేయొద్దు, కరెక్ట్ కాదు, అధికారం అనేది శాశ్వతం కాదు అని చెప్తేనే 2 అసోసియేషన్ పెట్టి ఫటాఫట్ ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేసినాయి, మీరు ఇట్లా చేయకండి మేము అంటారు. మరి ఎందుకండి ఈరోజు శివకుమార్ యాదవ్, ఆ సత్యయ్య గౌడ్, ఆ పోలీసు వాళ్ళు హోంగార్డుల మీద జగ్గారెడ్డి ఘోరంగా కొడుకులారా గాండు గీండు అని అంటుంటే ఎందుకు మీరు ఇంతవరకు ఖండనిస్తలేరు? అసోసియేషన్లు ఎక్కడ పోయింది? టీఎన్జిఓ అసోసియేషన్ మీరన్నా ఇవ్వాలి కదా. అంటే అధికార పార్టీ జేబు సంస్థలు కావు కదా ఈ అసోసియేషన్లు. మీ ఉద్యోగులన్నా మీరు కాపాడుకోవాలి కదా. ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఎవరు కూడా అడుగుతలేరు ఎందుకు? అంటే పోలీసు వాళ్ళు మూగజీ వాళ్ళు ఏం చేసినా నడుస్తుందనా? సో ఇంత దౌర్జన్యం జరుగుతూ ఉన్నది. అందుకొరకే మేము మళ్ళీ తెలంగాణ ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, రేపు కూడా మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలందరూ కూడా, మీడియా వాళ్ళు, మేధావులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రేపు బస్సులలో వీళ్ళు రకరకాల క్యాంపుల నుంచి ఓటింగ్కి వస్తారు. అదేవిధంగా ఓటింగ్కి వచ్చే క్రమంలో కూడా మళ్ళీ పోలీసులను పంపించి వెహికల్ చెకింగ్ పెట్టి రోడ్ బ్లాకులు చేసి మఫ్టీ పోలీసులను పెట్టి బస్సుల్లోకి దూరి ఒక 100 మందిని తీసుకొచ్చి వెంటనే బస్సులను లేకపోతే జీపులను అటాక్ చేసి వాళ్ళందరినీ గుంజుకొని పోయి లోపల పోయి బలవంతంగా చేయెత్తిచ్చే ప్రయత్నం కూడా చాలా క్లియర్గా చేస్తున్నారనే సమాచారం మాకు వస్తూ ఉన్నది. ఎన్నో చోట్ల ఈ కుట్రలన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకొరకు ప్రత్యేకించి హంగొచ్చిన ఏవైతే ఈ 36 మున్సిపాలిటీలో రేపు జరగబోయే ఎన్నికల ప్రక్రియ చాలా పారదర్శకంగా, చాలా నిర్భయంగా, చాలా శాంతియుత వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే విధంగా మరి డీజీపీ గారు అదేవిధంగా మిగతా అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్తూ మరొకసారి ఇంత ఓపికగా ఈ ఆదివారం అయినా కూడా మీరందరూ వచ్చి ఈ విలువైన సమాచారాన్ని తెలంగాణ ప్రజలకు చేర్చే ప్రయత్నం చేసినందుకు మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. పాల్పడుతున్న దౌర్జన్యం